కోరోథర్మ్ బ్రిక్స్ సార్ ఇది 8 ఇంచెస్ 6 ఇంచెస్ 4 ఇంచెస్ ఇందులో 3 వేరియంట్స్ ఉంటాయి సార్. ఈ బ్రిక్స్ మీద ఏమైనా అనుమానం ఉన్నా కానీ ఇవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే మనం ఇప్పుడు కింద ఎత్తేసినా కూడా ఇవి పగలవు. హారిజంటల్ హాలో బ్రిక్స్ అంటారు సార్, వీటిని హాలో బ్రిక్స్ అంటారు సార్, హెచ్పి బ్రిక్స్. ఇందులో వెర్టికల్ బ్రిక్స్ కూడా ఉంటాయి, అవి లోడ్ బేరింగ్ బ్రిక్స్ అన్నట్టు. పిల్లర్ లేకుండా కట్టాలనుకుంటే ఆ బ్రిక్స్ వాడతారు, పిల్లర్ తోటి ఉన్నప్పుడు మనం ఈ బ్రిక్స్ వాడతాం. ఈ బ్రిక్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే సార్, క్రాక్ ఫ్రీ. ఇప్పుడు మనం గోడలు నార్మల్ బ్రిక్స్ వాడితే మనకు గోడలు క్రాక్స్ వస్తాయి, ఈ ఇటుకకు క్రాక్స్ రావు, 100% రావు. ఎందుకంటే ఇది 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసి ఉంటుంది. మళ్ళీ ఇది న్యాచురల్ క్లే తోటి తయారు చేసినది. ఈ మట్టి మనకు బెంగళూరు దగ్గర సరౌండింగ్ ప్రాంతంలోనే ఉంది కాబట్టి ఇది అక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఆల్ ఓవర్ ఇండియా ఆ నుంచే షిఫ్టింగ్ అవుతుంది. ఇంకోటి థర్మల్ ఇన్సులేషన్ సార్. ఇది థర్మల్ ఇన్సులేషన్ న్యాచురల్ ఎకో ఫ్రెండ్లీ. ఎందుకంటే ఇది బయట టెంపరేచర్కి మన లోపల టెంపరేచర్కి మనకు 4 to 5 degrees డిఫరెన్స్ ఉంటుంది సార్, టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకోటి సౌండ్ ఇన్సులేషన్ కూడా ఉంటుంది లోపల బయటికి, ఎందుకంటే ఈ హాలోస్ ఉండడం వల్ల హీట్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది అన్నట్టు మనకు. ముఖ్యంగా మనకి ఇంకోటి మనం ప్లాస్టరింగ్ ఇట్లా చేయం కాబట్టి ఖర్చు కూడా మిలుగుతుంది సార్. ఇంకోటి ఈ కాస్ట్ కూడా ఎక్కువ ఏం కాదు, మనకి ఈ బ్రిక్ మన లోకల్ 9 బ్రిక్స్ తోటి ఈక్వల్ సార్. ఇది ఈ బ్రిక్స్ తో కట్టిన ఈ హౌస్ మొత్తానికి ఎంత కాస్ట్ అనేది అయింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఎంత అయింది, అలాంటి డీటెయిల్స్, అలాగే బ్రిక్స్ యొక్క ప్రెజెంట్ కాస్ట్ అనేది ఎంత పడుతుంది, జిఎస్టీ అనేది తగ్గిన తర్వాత, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు వివరిస్తూ ఫుల్ వీడియో అనేది చేయడం జరిగిందండి. మీకు ఈ కింద ఫుల్ వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీడియో అనేది చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.